శ్రీ సాయి సచ్చరిత్రము. శ్రీ సాయినాథాయ నమః. 41వ అధ్యాయము. చిత్రపటం యొక్క వృత్తాంతము. గుడ్డ పీలికలను దొంగిలించుట. జ్ఞానేశ్వరి పారాయణము. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయంలోని విషయము జరిగిన 9 సంవత్సరాలకు అలీ మహమ్మద్ హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథను అతనికి చెప్పెను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమునను కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వ్రేలాడతీసెను. అతడు బాబాని ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడు అతడు బొంబాయిలో ఉన్న తన బావమరిది అగు నూర్ మహమ్మద్ పీరుభాయి ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు ముయ్యబడి ఉండెను. అక్కడ ఎవ్వరూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు యోగుల పటములుండెను. వానిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములు ఏల బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లు ఉండెను. పటములన్నీ వాని వాని అదృష్టములను అనుభవించెను. కానీ సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగిననో నాకింతవరకును ఎవరూ చెప్పలేరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత శక్తుడు అనియు తెలియచున్నది. అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగి అగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ ధారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిది అగు నూర్ మహమ్మద్ పీరుభాయికి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దాన్ని చూచెను. అతడు దాన్ని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకొని పోయి సజీవ ప్రమాణమునంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టిరి. అందులో ఒకటి అలీ మహమ్మద్కి ఇచ్చెను. దాన్ని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బార్లో ఉండగా అతడు గురువు గారికి దీన్ని కానుగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అచ్చటి నుంచి తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమునంతటిని నష్టపడుటయే కాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమాయను కదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రములోనికి పోయి దాన్నెక్కడ నీళ్ళల్లో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుండి స్నేహితుల వద్ద నుండి పటములను తెప్పించి 6 పటములు వానిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో నుండెను. యోగుల పటములను సముద్రంలో పడవేచినచో తన వ్యాధి కుదుర్నని బావమరిది చెప్పెను. ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రములో వేయించెను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలనే గోడ మీద ఉండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజరు పటములన్నీ తీసివైచి బాబా పటమును ఎట్లు మరిచెనో అతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దాన్ని చూసినచో దాన్ని కూడా నాశనం చేయనని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వవలెను, దానిని ఎవరు జాగ్రత్త పరచెదరు, దాన్ని భద్రంగా ఎవరు ఉంచగలరు అనే విషయములను ఆలోచించుతూ ఉండగా సాయిబాబాయే ఇస్ముజావర్ను కలిసి వారి అభిప్రాయము ప్రకారము చేయవలసిందని తోచినట్లు చేశాను. అలీ మహమ్మద్ ఇస్ముజావర్ను కలుసుకొని జరిగిందంతయు చెప్పాను. ఇరువురును బాగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంతుకివ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్త పరుచునని తోచెను. ఇద్దరును హేమాడ్ పంతు వద్దకు పోయి సరియైన కాలంలో దాన్ని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలియననియు చాకచక్యంగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎటులా నెరవేర్చుచుండునో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబో కథ వలన తెలియను. గుడ్డ పీలుకలను దొంగిలించుట. జ్ఞానేశ్వరి చదువుట.
బివి దేవు దహన్లో మామలతాదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథాలను చదవన్నని చాలా కాలము నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణం చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణము ఆగిపోచుండెను. 3 నెలల సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ ఉండి తన స్వగ్రామమగు పౌండకు పోయెను. ఇతర గ్రంథములన్నీ అచ్చట చదవగలిగెను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుచే చదవలేకుండెను. అతడు ఎంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే దాన్ని చదవమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదననియు అంతవరకు దానిని తెరవననియు నిశ్చయం చేసుకొనెను. అతడు 1914 సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపు సాహెబ్ జోగు దేవు గారిని అడిగను. దేవు తనకు అట్టి కోరిక కలదనియో కానీ దాన్ని చదువుటకు శక్తి చాలకుండెననియో బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియో చెప్పెను. అప్పుడు జోగు ఒక పుస్తకమును తీసుకొని బాబాకిచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చెదరనియు అప్పటి నుండి నిరాటంకంగా చదవచ్చుననియు దేవుకు సలహా ఇచ్చెను. బాబాకు తన ఉద్దేశం తెలియను కనుక దేవుగారు అట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా? దాన్ని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా? నేను దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇచ్చెను. బాబా ₹20 దక్షిణ్ణి అడుగ్గా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపిదనని అతడు బదిలిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతన్ని ₹20 దక్షిణిమ్మన్ను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతన్ని పిలిచి శాంతంగా తన దగ్గర కూర్చునమనేను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న ఆరతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరాముని చూచి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పెనో ధ్యానమునిట్లు నేర్పిరో అని అడగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అనే కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకొని రమ్మన్ను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏం మాట్లాడుచుంటువని బాబా అడిగను. బాలకరామంతో మాట్లాడుచుంటున్ననియు బాబా కీర్తిని వినుచుంటున్ననియు అతడు చెప్పాను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించెను. అతన్ని బాబా లోపలికి తీసుకొని పోయి స్తంభం వద్ద కూర్చుండి నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీయో తెలియదనెను. బాబా అతన్ని వెతకమనెను. అతడు వెతికెను, కానీ అచ్చట ఏమీ దొరకలేదు. బాబా కోపగించిట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీవు అక్కడవే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించడానికి వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వల్లే తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అనుకొనెను. 1 గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళమనెను. దేవు అచ్చటికి ఎగి జరిగిందంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసెను. సాయంకాలం అందరినీ రమ్మనమని బాబా కబురు పంపెను. ముఖ్యంగా దేవుని నమ్మనమన్ను. నా మాటలు వృద్ధిని బాధించి ఉండవచ్చును గాని అతడు దొంగిలించుటచే నేనట్లు పలకవలసి వచ్చినని బాబా నుడివెను. తిరిగి బాబా ₹12 దక్షిణ అడిగను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసెను. బాబా ఇట్లన్ను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము, ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇచ్చట కూర్చుని ఉన్నారు. ఇతరుల వద్దకు పోయి దొంగిలించదు వేళ నీకు దొంగతనానికి అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటల్ని విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించననియు తనకు కావలసినదేదో అది దొరికిననియు
అప్పటి నుండి తాను సులభంగా చదవగలననియు అనుకొనిను. తిరిగి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం అనొచ్చెను. తాను శరణు వేడను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వర చదువుటలో తోడ్పడవలసిందని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగిలించుట అనగా నేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలక రాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగిలించుట. బాబాకు అట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానమిచ్చుటకు తామే సిద్ధంగా ఉండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టం లేదు. అందుచే అతన్ని బాధించి చికాకు పెట్టెను. అదిను కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనేవలేననియు ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయము బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చాను. బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకునేదువు అనిరి. దేవు కండ్లు తడిపెట్టుకొని నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాగ్గా ఉన్నది. బోధపడ్డ చాలా కష్టంగా ఉంది. నేను దీన్ని నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. బాబా చదువునప్పుడు నీవు తొందరపడుతున్నావు. నా ముందర చదువుము, నా సమక్షంలో చదువుము అనిరి. దేవు ఏమి చదవలేను అనెను. బాబా ఆధ్యాత్మ చదువుము. పుస్తకమును తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కంట తెరిచెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకు ఎంత ఆనందము సంతోషము కలిగను చదువల్లే గ్రహింతురుగాక. శ్రీ సాయినాథాయ నమః. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.